అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మేడ్ ఇన్ కొరియా ఈ మూవీ గురించి ఇన్ డెప్త్ రివ్యూ ఈ వీడియోలో చెప్పబోతున్నా. ప్రియాంక మోహన్ లీడ్ రోల్గా నటించిన మూవీ ఇదే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ థియేటికల్ రిలీజ్ అయితే లేదు. ఈ మూవీలో హీరోయిన్ పేరు వచ్చే షన్బా. ఆమెకి చిన్నప్పటి నుంచే కొరియా వెళ్ళాలి అనేది ఒక పెద్ద కళ. తను ఆ కళను ఎలా నెరవేర్చుకునింది, ఒంటరిగా తెలియని దేశానికి ఎలా వెళ్ళింది, అక్కడ ఆమెకు ఎలా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అనే దాని చుట్టూ మూవీ నడుస్తూ ఉంటుంది. అదే మెయిన్ కాంటెంట్ కూడా. దీని చుట్టూ డ్రామాని బాగా జనరేట్ చేశారు. స్లో పేస్లో బాగానే మూవీ రన్ అవుతూ ఉంటుంది. ఇకపోతే మూవీ డైరెక్టర్ వచ్చే కార్తిక్. భారతదేశంలో ఒక పూర్తి సినిమాను కొరియాలో డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఇండో కొరియన్ కాన్సెప్ట్ కావడం వల్ల ప్రేక్షకులకి చాలా ఫ్రెష్గా అనిపించింది. అబ్బా, ఈ ఫీల్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక ప్రియాంక మోహన్ తనకిచ్చిన రోల్లో చాలా చక్కగా ఒదిగిపోయింది, మంచిగా యాక్టింగ్ చేసింది, తన రోల్కి తను న్యాయం చేసింది. ఇకపోతే స్క్విడ్ గేమ్ ఉంది, దాంట్లో బామ్మ, ఆమె కూడా దీంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మూవీ ఆమె చుట్టూ కూడా చాలా వరకు తిరుగుతూనే ఉంటుంది. మ్యూజిక్ బాగుంటుంది. స్లో పేస్లో ప్రాపర్గా ఇంపుగా అనిపిస్తుంది వినడానికి, ఎక్కడ క్లమ్జీగానే అనిపించదు. సినిమా పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే, రైటింగ్ చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. ఏదో సాగదీస్తున్నట్టు ఉంటుంది మూవీ అంతా. చాలా సందర్భాల్లో ఆమెకు వచ్చిన కష్టాలన్నీ చాలా సింపుల్గానే తొలగిపోతూ ఉంటాయి. ఏంద్రా ఇంత సింపుల్గా వేరే దేశానికి వెళ్ళి బతకడం అనిపించేస్తాం మనకి. అంత కన్విన్సింగ్ రైటింగ్ ఉంటుంది మూవీలో. ఇంకా పోతే మూవీ పేస్ అయితే డెడ్ స్లో సాగదీశారబ్బా. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా పూర్తిగా కొరియాలోనే ఉంటాయి. సబ్ టైటిల్స్ లేకపోతే అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ సినిమా టోటల్ 2 అవర్స్లోనే రన్ టైం. దానికి మించి అయితే ఏముండదు. ఇందులో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. మూవీని చల్లగా ఏజ్ రూమ్లో కూర్చొని ఫ్యామిలీతో పాటు చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కానీ ప్రియాంకకి ఫ్యాన్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. స్లో పేస్లో డ్రామా ఉండే మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా కూడా బాగా నచ్చుతుంది. ఏ గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు అబ్బా. మూవీకి అయితే మనం ఇచ్చే రివ్యూ 5కి 2.25. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి మూవీ రివ్యూతో మిత్ర బాబాయ్ మళ్ళీ మీ ముందుకు వస్తాడు.